ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగుండాలని మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాము. మీ ఆత్మీయ జీవితాలు ఈ బైబిల్ సందేశాల కార్యక్రమాలు విని మీరు ఆశీర్వాదం పొందాలి, దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన యొక్క బైబిల్ సందేశం మనం చూసినట్లయితే కనుక మారు మనసు పొందుట ద్వారా క్షేమము. మారు మనసు పొందుట ద్వారా క్షేమము. బైబిల్ వాక్యం నుంచి 1వ రాజులు 22వ అధ్యాయము 19వ వచనం. మీకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వం నిలిచి ఉండుట నేను చూచితిని. ఈ మాటలను దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా సెలవిస్తున్నాడు. మీకాయ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీకాయ అనే ప్రవక్త ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనం చూసినట్లయితే ఆహాబు అనేటువంటి రాజు, మరి ఈ రాజు చాలా దేవుని యొక్క భయం లేని వ్యక్తిగా మనము చూడవచ్చు. ఆహాబు రాజు యొక్క పరిస్థితి ఏంటంటే కనుక దేవుని యొక్క భయం లేని వ్యక్తి, దేవుని యొక్క పిల్లల మీద కనికరం లేని వ్యక్తిగా మనం చూడవచ్చు. ఈ ఆహాబు రాజు మరి ఒక ప్రదేశమును, అనగా ఇజ్రాయేలు రాజు, యోధా రాజు వీరిద్దరు కలిసి రామోత్ గిలాదు విషయంలో సిరియాతో యుద్ధం చేయాలనుకుంటారు. ఎందుకనగా వీరు ఆ రామోత్ గిలాదు వీరు వశం చేసుకోవాలని ఇద్దరు కూడా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఈ ఆహాబు ఏం చేస్తాడంటే కనుక తన దగ్గర ఉన్నటువంటి మరి ప్రవక్తలను పిలుస్తారు. ఆ ప్రవక్తలను పిలిచి, ఇదిగో నేను రామోత్ గిలాదు నేను దాన్ని నా వశము చేసుకోవాలనుకుంటున్నాను, మరి నేను యుద్ధానికి వెళ్ళొచ్చా, సిరియాతో యుద్ధం చేయొచ్చా అని ఆ యొక్క ప్రవక్తను పిలిచి అడుగుతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు అషీరా దేవి యొక్క ప్రవక్తలు. ఈ ప్రవక్తలు యెహోవా యందు భయం లేనటువంటి ప్రవక్తలు. వారు చెప్పే మాటలు ఎటువంటి మాటలు అంటే కనుక దేవునికి లోబడుకోకుండా వారి యొక్క జ్ఞానముతో, వారి ఆలోచనలతో వారు మరి రాజు యొక్క ముఖస్థుతిని, లేదా రాజు సంతోషాన్ని, రాజు యొక్క ఆనందాన్ని కలుగజేయటం కోసం వారు చెప్పేటువంటి మాటలు. రాజా మీరు వెళ్ళండి, వెళ్ళినట్లయితే కనుక మీకు జయం వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కనుక ఆ యొక్క రామోత్ గిలాదు ఆ ప్రాంతాన్ని మీరు జయిస్తారని ఈ 400 మంది ప్రవక్తలు చెప్పడం జరిగింది. అయితే ప్రియ దేవుని పిల్లలారా, అయితే మరి ఇద్దరు రాజులు, యోధా రాజు, ఇజ్రాయేల్ రాజు, మరి యెహోషాపాతు కూడా వారి సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళటానికి వీరిద్దరు కలిసి ఆ యొక్క సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఇష్టపడతారు. అయితే యెహోషాపాతు దేవుని యందు భయభక్తి గల వ్యక్తి, దేవుడంటే భయమున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఈ యొక్క యెహోషాపాతు చెప్తారు, మరి యెహోవా యొక్క ప్రవక్తలు ఒకరు కూడా లేరు కనుక మరి యెహోవా ప్రవక్తల ద్వారా కూడా మనం తెలుసుకున్నట్లయితే బాగుంటుందని ఆయన చెప్పినప్పుడు ఈ యొక్క ఆహాబు రాజు ఏం చేస్తాడంటే కనుక మీకాయ అనే ప్రవక్తని ఇష్టపడడు, మీకా చెప్పేటువంటి మాటలు ఇష్టపడడు. మీకా అంటే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనగా దేవుని మాటలు సూటిగా చెప్పేటువంటి బిడ్డలంటే
మరి కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ ఆహాబు కూడా మీకాయ చెప్పినటువంటి మాటల్ని వినలేదు. అయితే మీకాయని పిలిపించినప్పుడు మీకా ఏం చెప్పాడు కనుక దేవుడు బయలుపరచిన విషయాన్ని సూటిగా చక్కగా మరి దేవుడు ఏదైతే అతనికి చెప్పాడో ఆ విషయాన్ని మరి ఆహాబుతో చెప్పడం జరిగింది. మీకు అపజయం కలుగుతుంది అన్నటువంటి మాటలు ఆయన చెప్పినప్పుడు ఆయన మాటల్ని వినుకోకుండా వీరు యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క మరి విశ్వాసం ఉన్నటువంటి మనము దేవుని బిడ్డలు చెప్పినటువంటి మాటల్ని వినాలి. ఈ మీకాయి ప్రవక్త సూటిగా చెప్పాడు. కానీ ఆ అషీరా దేవత యొక్క ప్రవక్తలు ఏం చేశారంటే కనుక రాజు యొక్క ముఖస్థుతి కోసం, వారు డబ్బును ఆశించి, రాజు సంతోషం కోసం, రాజుని మరి రాజు ఏమైనా పర్వాలేదు, రాజు చెప్పి రాజుని సంతోషంగా మరి ఆనందంగా అబద్ధాలు చెప్పి ఆయన్ని వారు మోసం చేయటం జరుగుతుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క మీకాయ అనే ప్రవక్త చెప్పిన మాటల్ని ఆయన రుచించలేదు, ఆయన గమనించలేదు, ఆయన వినటానికి కూడా ఇష్టపడలేదు. బైబిల్లో మనం చూసిన రోమా 5:12 మనం చూసినట్లయితే కనుక ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగన ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ప్రియ దేవుని పిల్లారా, మనము చూసినట్లయితే కనుక ఒక మనుష్యుడు చేసినటువంటి పాపము ద్వారా మరణము సంప్రాప్తించెను. ఇక్కడ మరి ఆహాబు పాపము చేశాడు, దేవుని యొక్క మాటని వినలేదు. మీకాయ ప్రవక్త దేవుడు చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పినప్పుడు ఆయన వినలేదు, వినుకోకుండా యుద్ధానికి బయలుదేరాడు. ఈ యొక్క ఆహాబు చేసిన పని ఏంటంటే కనుక మరి యెహోషాపాతును ముందు పెట్టి అతను మారువేషంలో బయలుదేరి యుద్ధాన్ని గెలవాలని ఆశపడతాడు. అయితే అలా యుద్ధము గెలవాలని ఆశపడినప్పుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఒక సైనికుని యొక్క బాణము తగిలి అతను చనిపోవటం మనం చూడొచ్చు. దేవుడు తలచుకుంటే ఒక మనిషిని మరి తప్పించాలి, ఒక మనిషిని తీసేయాలంటే కనుక పెద్ద పెద్ద మరి ఏమి అక్కర్లేదండి, చిన్న చూడండి, ఆ ఆహాబు అనే రాజుని చంపడం కోసం సైనికుడి యొక్క బాణము తగిలింది, అతను చనిపోవటం చూడవచ్చు. ఆయన మరి అదేవిధంగా ఆయన చనిపోయినప్పుడు ఆయన రథం మీద పడిన రక్తాన్ని కడగటప్పుడు ఆ షోమ్రోను కొలములో కుక్కలు వచ్చి ఆ యొక్క రక్తంని త్రాగటం మనం చూడవచ్చు. మీకాయ ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క మరి ప్రవచనం నెరవేరింది, ఏలియా చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఏలియా చూసినట్లయితే కనుక ఏలియా మనము గమనించినట్లయితే కనుక కర్మేలున పర్వతం పైన 450 మందిని ఆ కర్మేలున పర్వతం పైన ఆయన సంహరించాడు. దేవుడు తన బిడ్డలతో చెప్పిన మాటలు అక్కడ అవి అక్షరాల నెరవేర్తాయని మనము గమనించాలి. నీవు నేను కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా మనతో ముఖస్తుతికి మాట్లాడేటువంటి మాటలు, ముఖస్తుతికి వారు చెప్పే మాటలు మనం విని ఒక్కొక్కసారి ఉబ్బిపోతూ ఉంటాం. వారు చెప్పే మాటలకు మనం ఎంతో ఆనందపడుతూ ఉంటాం. నేను చేస్తాను అనేటువంటి ఆలోచన నీలో వచ్చి నీవు అనవసరంగా మరి కష్టాలను తెచ్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. ఈ ఆహాబు చేసిన పని దేవుని బిడ్డలు చెప్పిన మాటలు వినలేదు. వారు ముఖస్తుతి కోసం చెప్పే మాటలు వినటం ద్వారా కష్టాలు దేవుడిచ్చే ఆశీర్వాదాలని పోగొట్టుకుని, దేవుడిచ్చిన కృపని పోగొట్టుకుని, దేవుడిచ్చిన క్షేమాన్ని పోగొట్టుకొని వారు చెప్పిన మాటకి ఆయన ఎక్కువ ఉత్సాహం చూపాడు. ఉత్సాహం చూపి దేవుని యొక్క ప్రవక్త మాటల్ని అశ్రద్ధ చేయటం జరిగింది. నీవు నేను కూడా దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలు చెప్పే మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి. వారేంట్లే చెప్పేది, వారెవరు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు పర్వాలేదు అని నీవు త్రోసి వేసినట్లయితే కనుక ఒకవేళ మనము కష్టాలు తెచ్చుకునే వారిగా ఉంటాం. నీకు కష్టాలు కావాలా? ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి,
మనము జీవితాల్లో మనము ఒక దేవుని పిల్లల్లాగా ఉండాలి, ఈ భూమి మీద ఆశీర్వదించబడాలి అంటే గనక దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. దేవుని యొక్క సేవకులు చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. అటువంటి వినుకోకుండా నీవు అనవసరంగా మరి కష్టాలను తెచ్చుకుంటున్నావు. నేను ఒక మాట మీరు సూటిగా అడగాలనుకుంటున్నాను. నీ సేవకుడు చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా వింటున్నావా? నీ సేవకుడు చెప్పేటువంటి మాటల్లో నీవు గ్రహిస్తున్నావా? ఒకవేళ కొంతమంది ఏం చెప్తారంటే కనుక ఆ యొక్క దైవ సేవకుల మీద కోప్పడుతుంటారు. మీకాయి మీద ఆహాబు కోప్పడ్డాడు. ఆహాబు మీకాయి అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మరి సూటిగా దేవుడు చెప్పిన మాటలు ఆయన చెప్పడం ద్వారా ఆయన అంటే ఈయనకి ఇష్టం లేదు. దేవుని మాటలు సూటిగా చెప్పిన బిడ్డలంటే కొంతమందికి ఇష్టం ఉండదు. నా గురించే మాట్లాడుతున్నారు, ఈయన నా గురించే మాట్లాడుదని ఆయన మీద కోపం పెంచుకొని, ఆయన మీద ఒక రకమైన భావాన్ని ఏర్పాటు చేసుకొని, ఆయన మీద కోపాన్ని పెంచుకొని మరి కక్ష సాధించే వారిగా ఉంటారు. దేవుని బిడ్డల మీద కక్ష సాధింపు కుదరదు. దేవుని బిడ్డల మీద దేవుని బిడ్డలు చెప్పే మాటలు వినేవారు ఉండాలి తప్ప ఆయన నా గురించే మాట్లాడుతున్నారు, నా గురించే చెప్తున్నారని నీవు అనుకొని ఒక్కొక్కసారి దేవుని యొక్క ఉగ్రతకు లోనే అవకాశం ఉంది. ఆహాబు చేసినటువంటి పని అది. ఆ యొక్క మరి ఆ 400 మంది అషీరు దేవత యొక్క ప్రవక్తలు చెప్పిన మాటల మీదే ఆశ్రయపడ్డాడు, కానీ దేవుని బిడ్డ చెప్పే మాటలని వినలేకపోయాడు. ప్రాణము పోగొట్టుకోవాల్సింది. దేవుడు తలుచుకుంటే ఒక మనిషిని చంపేయాలి అని అనుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద అవసరం లేదండి. ఒక చిన్న సైనికుడి యొక్క బాణమే. మారువేషంలో ఉన్నాడు. మారువేషంలో ఉండి ఆయన గెలవాలని ఆశపడ్డాడు. కానీ ఆ బాణము తగిలి అతను చనిపోవటం జరిగింది. యెహోషాపాతును ముందు పెట్టాడు. నేనే గెలవాలి, నేనే బ్రతకాలి అని ఆశపడ్డాడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, దావీదు కూడా ఆ గొల్యాతును చంపాలని దేవుని యొక్క శక్తి ఉన్నప్పుడు మరి చిన్న రాయితోనే అతన్ని చంపటం మనం చూడవచ్చు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజంగా దేవుని యొక్క మరి సేవకులు, దేవుని యొక్క విశ్వాసులు, దేవుని వెంబడించేవారు, దేవుని మీద ఆధారపడేవారు మాటలు నీకు ఎలా ఉంటుందంటే కనుక మరి అవహేళనగా ఉంటాయి. అవి రుచింపవు. అవహేళన చేసే వరకు ఉంటావు. ఇతను పెద్ద గొప్ప, ఇతను పెద్ద మరి మాకు చెప్పేవాడా, ఇతని కంటే మేము తెలియగలవారమి, ఇతనేం చెప్పేది, మాకు చాలామంది ఉన్నారు అని నీలో ఆత్మీయ గర్వం ఒక్కొక్కసారి పెరుగుతుందేమో. ఏది పెరిగినా పర్లేదు, కానీ ఆత్మీయ గర్వం పెరగకూడదు. దేవుడు తలుచుకుంటే ఎటువంటి వారినైనా వాడుకొని ఆయన తన ప్రణాళికలో ఒక గొప్ప మరి కార్యక్రమాలు జరపడానికి ఆస్కారం ఉంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ స్థితి ఏంటి? నిజంగా నీవు ఆహాబులాగుంటే కనుక నీ యొక్క ఆశీర్వాదం అనేది రాదు. ఆహాబులాగుంటే కనుక నీకు క్షేమము లేదు. ఆహాబు స్వభావాన్ని ఒకవేళ నీవు ఉన్నట్లయితే కనుక నీవు వదిలేసుకో. దేవుని సేవకుల్ని దూషించేవారికి ఉండొద్దు. దేవుని యొక్క సేవకులు చెప్పే మాటల్ని నువ్వు గుర్తెరిగి మన యొక్క జీవితాలని ఒక మంచి మార్గంలో పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క పిల్లలారా, మీరు దేవుని మాటలు ఎలా చెప్పాలి? దేవుడు చెప్పిన మాటల్ని నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఎవరో నీకు ఏదో సహాయం చేస్తారు, నీకేదో వారి ద్వారా కొంత వస్తుందని వారి ముఖస్తుతి కోసం చెప్పేవారుగా ఉన్నట్లయితే కనుక ఈరోజే నీవు దాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించు. నిజంగా ఆ యొక్క ఆహాబు తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కుక్కలు ఆ రక్తాన్ని తాగేటువంటి స్థితి అక్కడ ఏలియా ప్రవచనం నెరవేరింది, మీకా యొక్క ప్రవచనం కూడా నెరవేరిందని నేను మీకు చెప్తున్నాను. నిజంగా ఎంత బాధాకర విషయం, ఎంత బాధాకరం గమనించండి. రెండవదిగా మనం చూసినట్టు కనుక 2వ రాజులు 22:19 చూద్దాం. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం పాడగననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దినత్వం ధరించి
నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిదివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. ఎంత గొప్ప మాట. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక యెషయా రాజును మనం చూసినట్లయితే కనుక మరి ఇతను ఎటువంటి వారండి? 8 సంవత్సరాల వయసులోనే దేవుడు ఈయన్ని దీవించాడు. 8 సంవత్సరాల యోధా రాజుగా ఉన్నాడు ఇతను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేముని 31 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. దావీదు లాంటి స్వభావము, దావీదు లాంటి ఔన్నత్యం గల రాజు 26 సంవత్సరాల వయసు నుంచే మరి దేవుని యొక్క సంస్కరణను అందరికి కూడా చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని గురించి గొప్పగా చెప్పే వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా బాధపడుతుంటే, ఎవరైనా కష్టపడుతుంటే ఇదిగో ఇది తప్పు అని వారికి చెప్పి దేవుని గురించి చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. యెషయా రాజు చూసినట్లయితే కనుక ఈ యెషయా రాజు యొక్క పరిస్థితి ఏంటంటే కనుక 8 సంవత్సరాల వయసులోనే ఆయన రాజుగా ఉండటం మనం చూడవచ్చు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మనము దేవునిలో ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాము, దేవునిలో ఎటువంటి మనసుతో మనం కలిగి ఉంటున్నాము. ఇక్కడ మరి ఆ యొక్క రాజు సంస్కరణ కలిగి ఉన్నప్పుడు కూడా, దేవుని భయం కలిగి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రజలు దేవునిలో లేకోకుండా, దేవుని వైపు చూడుకోకుండా, దేవుని మీద ఆధారపడుకోకుండా వారి యొక్క చేష్టలు, వారి యొక్క పనులన్నీ కూడా దేవునికి ఉగ్రత కలిగించే ఉన్నవి. వీరు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని భయం లేదు, దేవుని యొక్క భక్తి లేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని యొక్క గ్రంథాలని చదివేవారిగా ఉండలేదు, ధర్మశాస్త్రాన్ని చదివేవారిగా ఉండలేదు, దేవుని యొక్క వాక్యాన్ని పఠించేవారిగా లేరు. ఆ యొక్క హుల్దా అనేటువంటి ఆ ప్రవక్త, హుల్దా అనే ప్రవక్తి వచ్చి ఏం చెప్పినట్లయితే కనుక ఇదిగో మరి ఇటువంటి కష్టాలు నీకు వస్తాయని చెప్పినప్పుడు ఆ యోధయ మరి రాజు, ఆ యొక్క పరిపాలన చేసేటువంటి వ్యక్తి లేకపోతే యెషయా ఏం చేశాడంటే కనుక మరి ఆయన బట్టలు చింపుకొని కన్నీటి ప్రార్థన చేశాడు. అయ్యో వీరంతా నాశనం అయిపోతున్నారే, వీరు నాశనం అయిపోకూడదు, వీరు రక్షించబడాలి, వీరు క్షేమంగా ఉండాలని ఆయన కన్నీటి ప్రార్థన చేయటం మనం చూడవచ్చు. జనం కోసం, ఆ ప్రజల కోసం, దేవుణ్ణి వెంబడింపనేటువంటి ప్రజల కోసం ఆయన ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు నిజంగా మరి కష్టకాలంలో ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఉగ్రతగా మనం లోనైనప్పుడు నీవు నిజంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకుంటున్నావా? వాక్యాన్ని పఠించి ఆ బైబిల్ని చదివి బైబిల్లో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు గమనిస్తున్నావా? ఒకవేళ నీకు సమయం ఉన్నప్పుడు కూడా చదవడానికి ఇంట్రెస్ట్ చూపే వారిగా ఉంటున్నాము. సమయం ఉన్నప్పుడు కూడా ఆ యొక్క బైబిల్ శక్తిని తెలుసుకోలేకపోతున్నావు. నామకార్థంగా ఎటువంటి హృదయంతో నువ్వు ఆ యొక్క బైబిల్ని పఠిస్తున్నావు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిజంగా దాని శక్తిని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆదరించేవాడు ఆయనే. ఆయన తన వాక్యం ద్వారా నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఆ శక్తి ఏంటో ఈ యెషయా రాజు గమనించాడు. ఆ యొక్క సంస్కరణ అందరికీ చెప్పాడు. మరి ఆ యొక్క పెద్దవారికి, చిన్నవారికి అందరూ కూడా ఆ మాటలు చెప్పి మరి చక్కని వాక్యాన్ని వారికి అందించాడు, చక్కని మాటలను వారికి చెప్పాడు, చక్కని దేవుని యొక్క ఉపదేశాన్ని వారికి చెప్పి వారి కోసం ఆయన ప్రార్థన చేయటం మనం చూడవచ్చు. నీ కుటుంబంలో కూడా, నీ యొక్క స్థితిలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు గమనించాలి. కన్నీటి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు, ఆయన కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి క్షేమాన్ని కలిగజేశాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ కుటుంబంలో మరి క్షేమం లేదా? నీ కుటుంబంలో సంతోషం లేదా? నీ కుటుంబంలో అలజడ,
నీ కుటుంబంలో ఆనందం లేదా? నీ కుటుంబంలో ఎప్పుడు చూసినా కానీ రోగాలమయమా? ఎప్పుడు చూసినా కానీ ఆర్థిక సమస్యలా? లేకపోతే భరించలేని కష్టాలా? ఇవి ఉన్నప్పుడు నీవేం చేయాలంటే కనుక దేవుని శక్తిని నీవు గమనించాలి. దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అక్కడ యెషయా కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడు వారిని రక్షించడం మనం చూడవచ్చు. వారికి క్షేమాన్ని కలుగు చేశాడు. అటువంటి క్షేమాన్ని కూడా మన కుటుంబాల్లో కూడా మరి దేవుడు ఇస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక ఎజ్రా 10వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే కనుక, ఎజ్రా ఎట్టుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఇక్కడ మరి ఈ యొక్క దేవుని యొక్క ప్రజలయుండి, దేవుని ఇష్టపడిన వారయుండి దేవుని యొక్క ఉగ్రతకి లోనయ్యారు. వీరు అన్యజనుల వైపు తిరిగారు. అన్యజనులతో వివాహం చేసుకున్నారు, విగ్రహారాధన చేస్తున్నప్పుడు మరి ఎజ్రా ఏం చేశాడు? వారి కోసము ప్రార్థన చేశాడు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆ యొక్క మందిరం దగ్గర మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని వారందరినీ కూడా మనసులు మారే విధంగా, వారు హృదయాలు మారిని, వారు పశ్చాత్తాపంతో కన్నీటి పర్వంతో వారు మారి దేవుని వైపు చూడటం మనం చూడవచ్చు. నిజంగా ఎంత నీ కుటుంబంలో కూడా నీ తల్లి, నీ తండ్రి, లేకపోతే మీ ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ కుటుంబాలని రక్షిస్తాడు. వారు ప్రార్థన చేయటమే కాదండి, మీరందరూ కూడా మనసు మార్చుకొని నేను చేసిన తప్పు ఇది అని తెలుసుకొని పశ్చాత్తాపడినట్లయితే కనుక దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. సంతోషం, సమాధానం నీకొద్దా? నీ కుటుంబంలో ఎప్పుడు కూడా చిరుబురు లేనా? నీ కుటుంబంలో ఎప్పుడు కూడా కష్టాలేనా? ఒకరంటే ఒకరికి పడినటువంటి స్వభావము, ఐక్యత లేదు, ప్రేమ లేదు, సంఘాల్లో లేదు, కుటుంబాలు లేదు. మన యొక్క దేశంలో కూడా ఐక్యత లేకపోవడం కారణం దేవుని భయము లేకపోవటమే. ఎజ్రా ప్రార్థన చేశాడు. వారంతా మారి వారి యొక్క తప్పులను ఒప్పుకొని వారు దేవుని దగ్గర వారు పశ్చాత్తాపడ్డారు. ప్రియా, చూసారా దేవుని పిల్లలారా? 4వదిగా మనం చూస్తే కనుక యోనా 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఈ యోనా చూసినట్లయితే కనుక ఈ యోనా పరిస్థితి ఏంటండి? దేవుడు యోనాకి బయలుపరిచినటువంటి ఆ యొక్క మరి మాటల్ని నినివే ప్రజలకి ఆయన చెప్పాడు. ఎప్పుడైతే యోనా చెప్పిన మాటల్ని అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆ ప్రవక్త చెప్పిన మాటల్ని నమ్మారు. మరి పాపానికి ప్రాయశ్చిత పడ్డారు. వారు ప్రాయశ్చిత పట్టమే కాకుండా ఆ యొక్క కష్టాల నుంచి విడిపించాలి అని వారు ప్రార్థన చేశారు. చెడు నుంచి మమ్మల్ని విడిపించు అని వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే యోనా చెప్పినటువంటి మాటలు వారు విన్నారు, దేశం అంతా కూడా ఏం చేశారండి? ఒక్కసారి బైబిల్లో మనం చూస్తే కనుక మరి ఒకసారి ఉపవాస ప్రార్థన మాట మనకు కనపడుతుంది. వారు ఏం చేశారండి కనుక ఈ యొక్క ప్రవక్త చెప్పిన మాటలకి, అయ్యో మేము దేవుడు ఉగ్రతకి మేము లోనైపోయాము, దేవుడు ఉగ్రతని మేము తప్పించుకోవాలి, మేము క్షేమంగా ఉండాలి అంటే కనుక మేమంతా ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలని అందరూ పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు, పశువుల వరకు ఏమీ తీసుకోకుండా వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మనవి విన్నాడు. దేవుని ఉగ్రత తగ్గింది. అందరూ ఉపవాస ప్రార్థన చేశారు. ఎటువంటి ప్రార్థన చేశారండి? వారి యొక్క మనస్సులు పూర్తిగా దేవునికి అర్పించారు. దేవుని వైపే చూశారు. దేవునితో సంబంధం పెట్టుకున్నారు. తండ్రి, మీరు తప్ప మాకెవరు లేరు, మా పాపాలు క్షమించండి, మేము చేసింది తప్పే అని వారు అడిగారు. ఎప్పుడైతే అలా అడగటం మొదలెట్టారో దేవుడు వారి మీదకి ఉగ్రత రాకోకుండా చూడటం మనం చూడవచ్చు. నీవు నేను కూడా దేవుని ఉగ్రతకి లోనవుతున్నామా? నీవు నేను కూడా దేవుని ఉగ్రతకు లోనయ్యే వారిగా ఉంటున్నామా? దేవుని ఉగ్రత మన మీదకి రాకోకుండా మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన చేసుకోవాలి.
ఇక్కడ ఆ యొక్క నినివే ప్రజలందరూ కూడా కలుసుకున్నారు. అందరూ కూడా వారికి వారు ఈ యొక్క 40 రోజులు వారు తగ్గించుకున్నారు. వారు తగ్గించుకొని గోనె పట్టాలు కట్టుకొని వారు ఉపవాస ప్రార్థన, దేవునికి కన్నీటితో ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుంచి వారు బయటపడ్డారు. నినివే ప్రజల్లాగా ఒకవేళ మనం ఉన్నామా? నినివే ప్రజల లాంటి స్వభావంతో మనం జీవించున్నామా? దేవునికి ఉగ్రత రేపేవారిగా మన కుటుంబాలు ఉన్నాయా? దేవునికి ఉగ్రతకి లోనయ్యేవారిగా మనం ఉన్నామా? ఒక్కసారి గమనించాలి. అలా ఉన్నట్లయితే కనుక నీవు చేయాల్సినట్టు కనుక ఉపవాసంతో కన్నీటి ప్రార్థన చేయాలి. నిజంగా నీవు ఇప్పుడు నీవు ఈ యొక్క మాట వినుచున్న తమ్ముడు చెల్లి, నీవు నిజంగా మీ కుటుంబంలో అటువంటి ఉగ్రతకు లోనై ఉంటే కనుక, కష్టాలు మీ మీద ఉంటే కనుక, ఇబ్బందులు మీ మీద ఉంటే కనుక, రోగాలు మీ మీద ఉంటే కనుక, భరించినటువంటి స్థితి మీలో ఉంటే కనుక, మనసు స్థిమిత లేకోకుండా అనేక బాధలతో మీరు ఉన్నట్లయితే కనుక ఇప్పుడే అక్కడే ఉండి నువ్వు ప్రార్థన చేయి. నీ కన్నీటి ప్రార్థన ఆయన వినటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రజలు అన్యులేమి దేవుని తెలుసుకున్న బిడ్డలు అవ్వచ్చు, లేదా దేవుని తెలుసుకునేటువంటి బిడ్డలు కూడా మనం చూసినట్లయితే కనుక అశూరియులు కూడా ఆ యొక్క అన్యులు వారు కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టారు. ఆ మొరపెట్టడం ద్వారా దేవుడు వారిని రక్షించాడు. నిజంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నీ మనసును మార్చుకొని పశ్చాత్తాపడతావో ఆయన నీ క్షేమాన్ని కలిగి చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆహాబు మారు మనసు పొందలేదు. ఆహాబు దేవుని ప్రవక్త చెప్పిన మాటలు వినలేదు. ఆయన కష్టాన్ని తీర్చుకున్నాడు. యెషయా రాజు ఆయన చూసినట్లయితే కనుక ప్రార్థన చేశాడు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఎజ్రా ప్రార్థన చేశారు, అందరూ క్షేమంగా ఉన్నారు. ఆ యొక్క నినివే ప్రజలు ప్రార్థన చేశారు, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అటువంటి క్షేమం మన కుటుంబాల్లో ఉండాలని మనం కోరుకుందాం. దేవుని బిడ్డలాగా మనం ఉండాలని మనం కోరుకుంటూ ఈ నా మాటలో ముగిస్తున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మీరిచ్చేటటువంటి ఆ యొక్క క్షేమాన్ని, మీరిచ్చేటటువంటి దీవెనల్ని మేము పోగొట్టుకుంటాం కారణం మాలో మారు మనసు లేకపోవటమే. ఇదిగోనైనా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డల్లో మారు మనసు దయచేయండి. ఒకవేళ మారు మనసు ఉన్నప్పుడు కూడా స్థిరంగా నీలో ఉండేటువంటి బిడ్డలుగా వరించండి. ఒకవేళ కష్టాలతో బాధపడుతున్నా, శ్రమలతో బాధపడుతున్నా, ఏ సమస్యతో బాధపడుతున్నా మీరు వారి పక్షాన నుండి ప్రభువా మీరు వారికి సహాయం చేయండి. యేసయ్యే నిజమైన దేవుడు అని గమనించి నీ శక్తి ఏంటో వారు తెలుసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి. వారికి నెమ్మది, సంతోషము, సమాధానం, ఐక్యత, ప్రేమ వారికి దయచేయండి. ఒకవేళ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పుడు కూడా యేసు నామములో అడిగితే అవి వారికి దయచేస్తున్న వారు విశ్వసించే భాగ్యం దయచేయండి ప్రభువా. నీ యొక్క శక్తి ఏంటో వారు గమనించేటువంటి శక్తిని వారికి దయచేయండి ప్రభువా. అటువంటి నెమ్మదైనటువంటి జీవితాలు వారు దయచేయమని, నీ ఆత్మీయ జీవితంలో వారు అభివృద్ధి చెందుతూ అనేక మందికి సాక్షులుగా ఉండేటువంటి బిడ్డలుగా వారు తయారు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.